ఉన్నటువంటి అనేక సూపర్ స్పెషలైజేషన్స్లో ఓరల్ సర్జరీ అనేది ఒకటి. సర్జికల్ ప్రొసీజర్సే కాకుండా మేజర్ సర్జరీస్ లైక్ ఫ్రాక్చర్స్ కానీ ఇతరత్ర క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ కానీ చేయడంలో నిష్ణాతులు. నేడు ఓరల్ సర్జరీ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందామండి. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ శరత్ రామచంద్ర భాస్కరుని. నేను ద డెంటల్ స్పెషలిస్ట్లో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. డెంటిస్ట్రీలో ఓరల్ సర్జరీలో MDS, మన భారతదేశంలో అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళని ఓరల్ అండ్ మ్యాక్సిల్లోఫేషియల్ సర్జన్స్ అని పిలుస్తారు. వీరు ముఖ్యంగా జ్ఞానదంతాలు తీయడం, చిన్న చిన్న సిస్ట్స్, యాబ్సెస్లు, ఈన్యూక్లియేషన్లు ఇలాంటి మైనర్ సర్జికల్ ప్రొసీజర్సే కాకుండా మేజర్ సర్జరీస్ లైక్ ఫ్రాక్చర్స్ కానీ ఇతరత్ర క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ కానీ చేయడంలో నిష్ణాతులు. మా టీంలో ఉన్నటువంటి ఓరల్ సర్జన్స్ నేటి వరకు అనేక ప్రధాన శస్త్రచికిత్సలు చేయడం జరిగింది. శస్త్రచికిత్సలు అంటే జనరల్ అనస్థీషియాలో పెద్ద హాస్పిటల్లో చేయడం, మైనర్ సర్జరీస్ అంటే మామూలుగా పళ్ళు తీసేయడం, జ్ఞానదంతాలు ఇరుక్కుపోయి ఉంటాయి, బయటికి రాకుండా ఎరప్ట్ కాకుండా లోపల ఎముకల్లోనే ఉండిపోయి తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నటువంటి జ్ఞానదంతాలను ఇంపాక్టెడ్ టీత్ అంటారు. వీటిని కూడా ఓరల్ సర్జన్స్ తీయడంలో స్పెషలిస్టులండి. సో మా వద్దకు వస్తున్నటువంటి కేసుల్లో అత్యధికంగా చాలా వరకు పంటి నొప్పితో వచ్చేవారిలో ప్రత్యేకంగా యుక్త వయస్కుల్లో అంటే 25-35 సంవత్సరాల మధ్య వయస్కులు, వీరిలో ఇంపాక్షన్ అనేది మనం తరచూ చూస్తూ ఉంటాం. ఏమవుతుంది అంటే ఈ జ్ఞానదంతం అనేది పూర్తిగా బయటికి రాకుండా సగం బయటికి లేదా సగం లోపలికి లేదా వంకరగా రావడం వల్ల చిగురు మొత్తం వాచి ఇన్ఫెక్ట్ అయ్యి పెరికోరోనైటిస్ అని అంటారు, ఇంపాక్టెడ్ విజ్డమ్ టూత్ అని అంటారు. దీని గురించి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇటువంటి సందర్భాల్లో ఓరల్ సర్జన్ సహాయం ద్వారా మనం ఆ జ్ఞానదంతాన్ని తీయించుకోవచ్చు. ఇతర ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయండి. ఎక్స్ట్రాక్షన్స్, నార్మల్ ఎక్స్ట్రాక్షన్స్ కూడా ఓరల్ సర్జన్స్ చేస్తారు. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్లు అంటే గ్రహణ మొర్రి అంటారు, పుట్టుకతోనే ఈ అంగిట్లో రంధ్రాలు ఏర్పడడం, అది పూర్తిగా మూసుకుపోకపోవడం, ఇటువంటి ఆపరేషన్స్. ఎపిసెక్టమీ అంటే ఇన్ఫెక్షన్ గనక పంటిని దాటి వేరును దాటి లోపల ఎముకలో చిన్న గోళీకారంలో ఆకారంలో గనక ఇన్ఫెక్ట్ అయ్యి దాన్ని ఒక సిస్ట్ లాగా కానీ యాబ్సెస్ లాగా కానీ ఫార్మ్ అయితే ఆ ఏరియాని ఓపెన్ చేసి మంచిగా క్లీన్ చేసి తిరిగి కుట్లేస్తారు. ఈ సర్జరీని ఎపిసెక్టమీ అంటారు. కొన్నిసార్లు కొన్ని క్యాన్సర్లు కానీ ట్యూమర్లు కానీ సిస్ట్లు కానీ వీటిని కూడా సర్జరీ చేసి తీసేస్తారు. వీటిని అందరూ డెంటిస్టులు చేయలేరండి. కేవలం ఓరల్ సర్జన్లు మాత్రమే వీటిని చేయడానికి ప్రత్యేక అర్హత కలిగి ఉంటారు, ప్రత్యేక శిక్షణ కలిగి ఉంటారు. కాబట్టి ఇటువంటి సమస్య ఉన్నవారు ఎవరైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ అయింది అనుకుందాం, యాక్సిడెంట్లో కింద దవడకు కానీ పై దవడకు కానీ దెబ్బ తగిలినప్పుడు విరిగిపోతూ ఉండడం చూస్తూ ఉంటాం, పై దవడ కానీ కింద దవడ కానీ. దీన్ని అందరూ సరిచేయలేరు, కేవలం ఓరల్ సర్జన్ మాత్రమే చేయగలరు. కాబట్టి ఓరల్ సర్జన్ చేసే పనులలో అత్యంత ముఖ్యమైనటువంటిది ఫ్రాక్చర్స్ రిడక్షన్ అండి. వీటిలో IMF అంటారు, ఇంటర్ మ్యాక్సిలరీ ఫిక్సేషన్స్ చేస్తారు. చేసి 1 నెల తర్వాత మళ్ళీ చెకప్ చేస్తారు. సో శస్త్రచికిత్సలో ఓరల్ సర్జన్స్ ఆర్ ఆల్మోస్ట్ ఈక్వివలెంట్ టు జనరల్ సర్జన్స్ లాగానే అండి. సో వీరి సేవలు పొందాలనుకుంటే మనకి మా టీంలో ఓరల్ సర్జన్స్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారండి. సో మీకు గనక ఇంపాక్టెడ్ విజ్డమ్ టీత్ అంటే పూర్తిగా పెరగనటువంటి జ్ఞానదంతాలు గనక సమస్యగా ఉంటే, లేదా సిస్ట్లు కానీ యాబ్సెస్లు కానీ ఈన్యూక్లియేషన్ చేయాల్సిన పరిస్థితులు ఉంటే, ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నట్టు అనిపిస్తే వెంటనే ఒక ఓరల్ సర్జన్ని మీరు కలవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం.